గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పదండి వెళ్ళిపోదాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో ఇది టీటీడీ వాళ్ళు కట్టించినదండి. జూబ్లీ హిల్స్లో ఉంటుంది. జూబ్లీ హిల్స్లో అపోలో హాస్పిటల్ తెలుసు కదా, దానికి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది అనమాట. అక్కడ నుండి 3 minutes దూరంలోనే ఉంటుంది అనమాట మనకి టెంపుల్ అయితే. సో బైక్ని మేము బయటనే పార్క్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే రష్ ఎక్కువ ఉండే ఆ రోజు. అంటే ఆ రోజు సాటర్డే కదా, దట్టు సెకండ్ సాటర్డే అనమాట. చాలా పబ్లిక్ అయితే ఉండే అనమాట. ఇంతకుముందు 2-3 times మేము వచ్చి ఉండే, కానీ ఇంత పబ్లిక్ ఎప్పుడు లేకుండా అనమాట. ఆ డే చాలా ఉండే, హాలిడే కదా, చాలా నిండిపోయారు అనమాట అందరూ. లోపల మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి. ఇగో ఇట్లా. సో ఇక్కడ బైక్స్ అక్కడ కార్లు అన్నట్టు పార్కింగ్ ప్లేస్ అయితే వదిలారనమాట మనకి. కానీ తీయడం మళ్ళీ తీసుకొని వెళ్ళడం ఇంత ట్రాఫిక్లో లేట్ అయిపోతుందని బయటనే పార్క్ చేసామన్నమాట మేమైతే. మనకి ఈజీ ఉంటుంది కదా వెళ్ళిపోవడానికి, అట్లా ఆలోచించి మేమైతే బయట పార్క్ చేసామన్నమాట. బయట కూడా ఉంది పార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి గాలిగోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో మనకి గార్డెనింగ్ కూడా ఎంత నీట్గా డెకరేట్ చేశారు చూడండి. మంచిగా నీట్గా ఓపెన్ ప్లేస్ ఉంచారండి మనకి. ఇంకొకటి ట్రీస్తోని ప్లాంట్స్తోని డెకరేటివ్ గార్డెనింగ్తోని మొత్తం అయితే నింపేశారనమాట. తిరుపతిలో మనము ఎలా అయితే ఫీలింగ్ ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి. సో ఇక్కడే మనకి షూస్ కూడా పెట్టుకోవడానికి అన్నట్టు ఇచ్చారు. ఇక్కడ ఒక ర్యాక్ని, షూ ర్యాక్. సో తర్వాత ఇట్లా మెట్లు ఎక్కైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి, అది బ్యాక్ సైడ్ నుంచి ఉంది. సో ఫ్రంట్ సైడ్ నుంచి ఎలా ఉంటుందో అది కూడా నేను చూపిస్తాను ముందు వీడియోలో. సో ఇక్కడ నుంచి మనం అందరైతే బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళడం ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఏమో నాకు తెలీదు, మాకు కూడా ఇక్కడ నుంచే ఈజీ అనిపిస్తుంది. సో మేము కూడా అట్లే వెళ్తామన్నమాట. సో ఇట్లా మేమైతే పర్చేస్ చేస్తున్నామండి కోకోనట్ అండ్ మనకి ఇంట్లోకి కూడా దేవుడికి సామాన్లు కొన్ని ఐటమ్స్ అక్కడ కనిపించాయి అన్నమాట. సో మేమేమేమి తీసుకుంటున్నామో చూడండి. సో దేవుడికి సమర్పించడానికి అండ్ మనకి ఇంట్లోకి అన్నట్టుగా మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ. సో రేట్స్ అయితే కనుక్కుంటున్నారనమాట మా ఆయన. అట్లా కనుక్కొని అయితే తీసుకుంటున్నారు. ఇది చిన్న బాక్స్ అండి పచ్చకర్పూరంది. సో దానికి దీనికి డిఫరెంట్ ఒక 50 రూపీసే ఉండే అనమాట. సో చిన్నది ఎందుకు ఇంకా పెద్దదే తీసుకుందామని చెప్పి నేనైతే అదైతే తీసుకున్నామన్నమాట. సో గంధము బాక్స్ ఒకటి, అంటే దేవస్థానంకి నుంచి కదా స్మెల్ కూడా బాగుంటుంది. సో అక్కడ నుంచి కాబట్టి నేనైతే తీసుకున్నాను. కవర్లో పచ్చగా ఉన్నాయి చూడండి, అవి మనకి నామాలు పెట్టుకోవడానికంట. సో కుంకుమ బాక్స్ కూడా బాగుండే, కానీ నాకు ఇంట్లో చాలా ఉండిపోయిందండి కుంకుమ. సో మళ్ళీ ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుందామని నేనైతే పెట్టేశాను అనమాట. సో ఇట్లా మేము దేవుడికి తులసి మాల, కొబ్బరికాయ, అగరబత్తులు, ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ తీసుకొని ఇంట్లో కూడా సంబంధించినవి తీసుకొని స్వామివారి దర్శనంకి అయితే బయలుదేరుతున్నాం. సో చలో పదండి దర్శనంకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ వ్లాగ్లో మొత్తము మా ఆయన మా కొడుకు కనిపిస్తారండి. సో వాళ్ళు మా బాబుకి చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామి దేవాలయము. తిరుపతిలో 2 times వెళ్ళినుండే. 2 times వెళ్ళినప్పుడు 2 times కూడా దర్శనం దొరకలేదు మా బాబుకి. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా బాబుకి 4.5 years ఉండే అనమాట. మా ఆడపిల్ల బిడ్డకి వెంట్రుకలు తీయడానికి వెళ్ళినుండే అనమాట. సో అప్పుడు మేము అందరము పాదయాత్ర, అంటే కింది నుంచి పైకి మెట్లు ఎక్కుతారు కదా, సో మేము అట్లా అయితే వెళ్ళినుండే. అప్పుడు మా బాబు మా వెంటనే, అసలు చెప్తున్నాను కదా, అన్ని 3000 చేంజ్ ఉంటాయండి మెట్లో. సో 3000 చేంజ్ మొత్తం మెట్లను మొత్తం వాడు ఎక్కాడండి 1 పాదాలతోనే. సో మేము షాక్ అనమాట. ఎక్కుతుంటే అందరూ పెద్దవాళ్ళు, అంకుల్స్, ఆంటీలు అందరూ మాతో పాటుగా దేవుడు నడుస్తున్నాడని మాకు అనిపిస్తుంది అన్నారు అందరూ. ఎందుకంటే బాబు అంత ఏజ్లో ఎక్కడం అంటే వెంట దేవుళ్ళు ఉండే కదా నడిపిస్తారు. మేమైతే అది బలంగా నమ్మినాం అనమాట. సో అందరైతే ఎంతో మెచ్చుకున్నారనమాట. లాస్ట్ మోకాళ్ళ పర్వతం ఉంటుందండి. సో అది ఎక్కేటప్పుడు అయితే పడుకున్నాడు అనమాట. వాడు ఎక్కి అయితే అలసిపోయి ఉండే. సో మా ఆయన ఎత్తుకొని ఎక్కలేకపోయాడనమాట. అప్పుడైతే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా, కాలేజ్ పిల్లలు ఎక్కుతుండే, వాళ్ళు తీసుకొని ఇంకా మా బాబుని అయితే ఎక్కించారు. వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అంటే ఆ స్టేజ్లో అంతా ఎక్కి మా బాబు పడుకున్నప్పుడు మేము కూడా చాలా అలసిపోయి ఉండే అనమాట. మా ఆయనకు కూడా ఎక్కడానికైతే కష్టమైపోయింది వాడిని ఎత్తుకొని. సో అట్లా కాకుండా ఇంకా
వాళ్ళు హెల్ప్ చేసినందుకు మేము ఎంతో హ్యాపీ ఫీల్ అయినాము. వాళ్ళు ఎక్కడున్నా మేమైతే గుర్తు చేస్తామన్నమాట. సో ఎక్కగానే మేమైతే దర్శనంకి అయితే వెళ్ళామండి. కానీ క్యూలో నేను కూర్చోలేకపోయాను. సో చాలా మోకాళ్ళ పెయిన్ వచ్చినుండే అనమాట. సో నేను మా పిల్లలని తీసుకొని గార్డెన్లో అయితే కూర్చున్నాను. మా వాళ్ళందరూ అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు పడుకొని ఉండే ఆ రోజంతా ఇంకా అట్లే కూర్చొని ఉండిపోయినాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వెళ్దాం దర్శనంకి అనేవరకు మా బాబుకి చాలా నిద్ర వచ్చినుండే. ఇంకా వాడు ఆగిపోయిండు, పడుకున్నాడు. ఇంకా వాళ్ళు చాలా స్ట్రెయిన్ అయిపోయిండు అని చెప్పి నేనైతే వదిలేసి నేను మా పెద్ద పాపని తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. చిన్న పాప లేకుండే. నెక్స్ట్ టైము అయ్యప్ప మాల వేసుకొని ఉండే అండి మా బాబు. సో అయ్యప్ప దర్శనము అంతా ఇడుముడి కూడా అన్నీ సమర్పించి కిందికి వచ్చిన తర్వాత వాళ్ళు తిరుపతికి అయితే వెళ్ళినారనమాట. సో అప్పుడు ఇంకా దర్శనంకి వెళ్దాం అన్నప్పుడు వాళ్ళకి అయితే తెలిసింది మా మామయ్య వాళ్ళ అన్నయ్య చనిపోయినారని. ఇంకా అట్లా మా దాంట్లో దర్శనం అయితే చేసుకోరనమాట. దేవుడి పూజలు కూడా చెయ్యమన్నమాట ఒక 1 మంత్ వరకు. సో అట్లా ఆగిపోయిన ఉండే. అప్పుడు మా బాబాయ్ అయితే అన్నాడు, అమ్మ ఏందమ్మా ఇట్లా జరిగింది అని. సో నువ్వు చిన్నప్పుడు ఎక్కడమే చాలా గ్రేట్ నాన్న, నీకు కూడా స్వామివారి దర్శనం జరిగింది. సో అందరు దేవుళ్ళు ఒకటే కదా, నీకు దర్శనం జరిగింది, బాధపడకనైతే నేను చెప్పాను. సో లోపలికి ఎంట్రన్స్ ఇదేనండి. తాళ్ళతోని లోపలికి వెళ్ళే వారికి ఇటువైపు, బయటికి వచ్చే వారికి ఇటువైపు అని డివైడ్ అయితే చేశారు. సో చూసారు కదా గాలి గోపురం. సో మనకి ఎంట్రన్స్లోనే ముందుగా గణపతిని అండ్ శ్రీ నాగరాజు విగ్రహాలను అయితే ఉంచారండి. సో మనం అక్కడ మొక్కుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూసారు కదా ఎంత బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేశారో. సో టెంపుల్ మొత్తం మనకి ఇట్లా ముగ్గులు అయితే కనిపిస్తాయండి. సో మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా మొత్తం టెంపుల్ మొత్తం ముగ్గులతో నింపేశారనమాట. సో ఇట్లా మనకి ఆహ్వానించినట్టుగా ఉంటాయి అన్నమాట ముగ్గులు. సో ఇక్కడ సైడ్ మనకి ప్రసాదాలు అయితే వండుతారనుకుంటా. ఇక్కడ మనకి టికెట్లు కూడా ఇస్తారండి. కళ్యాణము, హోమము, మనకి అర్చన, ఎటువంటి పూజలు చేయాలన్నా మనకి టికెట్స్ అయితే ఇస్తారు. అవైలబుల్గా ఉంటారు పంతులు కూడా ఎప్పటికీ. టెంపుల్లోనే చేస్తారండి పూజలన్నీ. సో ఇక్కడ మా వారు మా బాబాయ్ అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడికే లాస్ట్ అండి. మనము ఫోన్ లోపలికి ఎంట్రన్స్ లేదు. మళ్ళీ కూడా నేను ట్రై చేశాను కొంచెం దూరం వరకు దేవుణ్ణి చూపించడానికి. 7 కొండలు అంటే మనకి 7 కొండలు 7 ప్రదక్షిణలు ఎటువంటి కోరికైనా తీరాల్సిందే అంటారు కదా. సో అట్లా అనమాట. అంటే తిరుపతిలో ఎట్లా రూల్స్ ఉంటాయో ఇక్కడ కూడా అట్లే రూల్స్ ఉన్నాయి. సో ఫోన్ అయితే తీసుకెళ్ళడానికి నేను ట్రై చేశాను. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ అయితే లేదు. అంటే ఈ గాలి గోపురం వరకే ఫోన్ లాస్ట్ అనమాట. వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుడాల వారు అయితే ఉంటారనమాట. స్వామివారికి ఎదురుగా స్వామివారిని అయితే విగ్రహం అయితే ఉంచారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. చూసారా మిర్రర్లో స్వామివారి దర్శనం అయితే అవుతుందండి. పైన ఉన్న మిర్రర్లో ఎంతమంది కనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. స్వామివారి దర్శనంకి ఇంత క్యూ ఉందండి. అంటే ఇక్కడ బయట నుంచి లోపల కూడా ఇంకొక హాల్ ఉంటుంది అనమాట. సో అంతవరకు లోపల వరకు అయితే ఉంటుంది. సో సీసీ కెమెరాలో పడతామని చెప్పి మేమైతే వీడియోని అయితే ఆపేసాము. ఇట్లా అన్నీ మనకి ఎక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంచారు. లోపల కూడా స్వామివారిని చాలా బాగా అలంకరించారనమాట. భక్తులందరూ గోవింద నామాలతోనే నింపేశారండి టెంపుల్ మొత్తము. సేమ్ మనకి తిరుపతిలో వెళ్ళినట్లే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేము బయటకు అయితే వచ్చేసేసాము. సో ఎగ్జిట్ డోర్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం బయటకు వస్తామన్నమాట. సో వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు, అలవేలు మంగమ్మ అమ్మవారిని అయితే ఉంచారనమాట. ఇటు అటు 2 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అమ్మవార్లు సాక్షాత్తు ప్రత్యక్షం అయితే ఎలా ఉంటారో అదే విధంగా ఉన్నారండి. సో చూడండి. సో టెంపుల్స్ అయితే క్లోజ్ చేసి ఉండే అండి. అంటే ఆఫ్టర్నూన్ టైంలో క్లోజ్ చేస్తారనుకుంటా. మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది అనుకుంటా. సో అమ్మవారిని చూసారా, దర్శనం చేసుకోండి మీరు కూడా. తులసి మాలలు తెచ్చాం కదండి. సో అమ్మవారికి అయితే ఎక్కించాం మేము కూడా. టెంపుల్ లోపల మొత్తం ఇట్లా ఉంటుందండి. సో 2-3 టైమ్స్ నేను వెళ్ళిన అప్పుడు కూడా క్లోజ్ చేసే ఉండే అనమాట. అంటే దాదాపుగా మార్నింగ్ టైంలోనే ఓపెనింగ్ ఉంటుంది అనుకుంటా. ఆఫ్టర్నూన్ 12 వరకు, తర్వాత నెక్స్ట్ ఇంకా క్లోజ్ చేస్తారనుకుంటా. బయట నుంచి దర్శనం చేసుకోవాలి. నెక్స్ట్ మనము అలవేలు మంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇట్లా అందరైతే రష్ ఉంటుందండి చాలా. అందరు దర్శనంకి వస్తారు కదా సాటర్డే రోజు. సో ఇట్లా పబ్లిక్లో నుంచి మేము వెళ్ళైతే వీడియో తీసైతే మేము ముందరికైతే తీసుకొచ్చాను. సో ఇంత ప్రయత్నం చేసినందుకు ఒక లైక్ అయితే కొట్టేయండి. సో తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మా బాబు తులసి మాలలు ఉంటాయి కదా, అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాడు.
సో అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. బయటికి వెళ్ళే దారి అనమాట. అంటే బయటికి వెళ్ళే దారిలోనే లెఫ్ట్, ఇప్పుడు మనము ఎంట్రన్స్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ అక్కడ, ఇక్కడ రైట్ సైడ్. సో ఇక్కడ రైట్ సైడ్కి ఎంట్రన్స్ నుంచి మనకి రైట్ సైడ్కి లడ్డూలు అమ్ముతారండి. తిరుపతి లడ్డు లాగానే ఉంటుంది, సేమ్ 50 రూపీస్కి అనమాట. ఒకటి ఈచ్ 50 రూపీస్ ఉంటుంది. ఒకటి పెద్ద లడ్డు ఉంటుంది, అంటే తిరుపతి మన అన్నమయ్య సినిమాలో అమ్మవారు సాక్షాత్తు అన్నమయ్యకి తెచ్చిచ్చిన లడ్డు ఎంత సైజు ఉంటుందో సేమ్ అంతే సైజు. మేము తీసుకున్నాం కాబట్టి సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఇంతకుముందు మేము అది తీసుకుని ఉండే, ఇప్పుడైతే మా చుట్టాలందరికీ కావాలి కాబట్టి మా అక్క వాళ్ళందరికీ అందరికీ ఇద్దామని చెప్పి 50 రూపీస్వి 4 లడ్డూలు తీసుకున్నాను. అది 200 రూపీస్ది పెద్దగా ఉంటుండే అండి, అంత సైజులో ఉంటుండే అనమాట. సో ప్రసాదం అండి, దేవుడికి నైవేద్యం ఎక్కించి అందరికైతే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు లోపల. సో ఎంత బాగుండే అంటే మేము ఫాస్టింగ్ ఉండి వెళ్ళామండి. సో ప్రసాదం తినే వరకు ఆహా అనిపించింది. అమ్మ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం అండి ప్రసాదం దక్కడం కూడా. మనం తినే ప్రతి మెతుకు మీద మనకి రాసి ఉంటేనే దక్కుతుందంట. సో ఇట్లా మేమైతే ప్రసాదం అయితే స్వీకరించామండి. అంత బాగుండే, చాలా బాగుండే. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడు అనమాట. సో నడుస్తూ ఉంటుంది, మేము ఒకరికొకరు తినిపించుకోవడము. సో ఇక్కడ లైన్ అయితే చూసారా, క్యూ. దేనికోసం ఈ క్యూ అంటే అన్నదానం జరుగుతుందండి. ప్రతి సాటర్డే ఇక్కడ అన్నదాతలు అయితే అన్నమునైతే పంచుతారు. అంటే లాస్ట్ వీక్ ఒకసారి తిన్నప్పుడు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి తిన్నామన్నమాట. అప్పుడు కూడా సాటర్డేనే వచ్చినాము. అంటే హాఫ్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి, ఇంకా అపోలోలో మాకు మార్నింగ్ టైంలోనే అపాయింట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా హాఫ్ డే స్కూల్ ఉంటుంది, క్లాస్లో కూడా ఎక్కువ మిస్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సాటర్డే రోజు పెట్టుకుంటాం అనమాట. మేము హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ నుంచి దర్శనంకి స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అప్పుడు వెళ్ళినప్పుడు మాకు పులిహోర, దద్దోజనము, కిచిడి అండ్ పరమాన్నం, ఈ 4 ప్రసాదాలు అయితే ఇచ్చారనమాట అన్నదానంలో. సో ఇప్పుడు వెళ్ళినప్పుడైతే మనకి అన్నము, పప్పు, వంకాయ కర్రీ, ఇంకా స్వీట్ ఒకటి, హల్వా ఒకటి ఇచ్చినారనమాట. సో చూసారా, స్వామివారి కళ్యాణం పూర్తి చేసుకొని ఊరేగింపు అంతా పూర్తి చేసుకొని వెళ్తున్నారనమాట. కొంచెం మేము తెలియక మేము మధ్యలో నిలబడినందుకు వెళ్ళలేకపోయాము టైంకి. సో ఓవరాల్గా ఇట్లా ఉంటుందండి టెంపుల్ మొత్తము. ఇక్కడ నుంచే అండి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే. కానీ చాలామంది వెనుక నుంచే వస్తారు. ఏందో అది ఈజీ ఉంటుందని ఏమో తెలియదు, కానీ మా బాబు మీకు చూపిద్దాము స్వామివారిని అని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళాడు. వెళ్ళేలోపే స్వామివారిని లోపలికైతే తీసుకెళ్లారు. ఇంకా వానికి కూడా ఫీవర్ ఉండడం వల్ల కొంచెం వచ్చేయండి పెట్టా అని చెప్పి అయితే అన్నాము. సో ఇట్లా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. ఇట్లా మెట్లు కనిపిస్తున్నాయా, పైకి ఎక్కడానికి మెట్లు అనమాట ఇవన్నీ. సో ఇటు నుంచి రావాలి మనం వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్ళాలి. సరే మనకి రూట్స్ ఎటు నుంచి చూపిస్తే గూగుల్ మ్యాప్లో అటు నుంచి వస్తున్నారు. సో అక్కడ నుంచి వచ్చినప్పుడు అట్లా ఇక్కడ మనకి ఎన్టీవీ బండ గుర్తు అనమాట. ఇక్కడ ముందల నుంచి అపోలో నుంచి వస్తే వెనుక సైడ్ మనం వచ్చిన వేడి నుంచి వస్తారనమాట. ఒకవేళ గూగుల్ మ్యాప్లో టోలీ చౌకీ నుంచి చూపిస్తే ఇటు నుంచి వెనుక నుంచి వస్తామండి. సో కొంచెమే దూరము, దానికి దీనికి డిస్టెన్స్ ఒక 3 మినిట్స్ అంతా ఉంటుంది. అంటే వెనుక నుంచి బ్యాక్ నుంచి ముంగటికి ఒక 3 మినిట్స్ అంత ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, ఎన్టీవీ భక్తి ఛానల్ అండ్ వనిత 3 కలిసి ఉన్న న్యూస్ ఛానల్ అయితే ముందలనే ఉంటుంది అనమాట. దాని ముందలనే మనకి ఎంట్రన్స్ అనమాట. దాని ముందలనే ఉంటుంది మనకి గుడి. సో ఇట్లా ఒక బండ గుర్తుతోని మీరైతే రావచ్చు అనమాట. ఒకవేళ బంజారాయిల్స్, కుక్కట్పల్లి అక్కడ నుంచి వస్తే ఇటు నుంచి వస్తారనుకుంటా నాకు తెలిసి. సో మేము వెనక బ్యాక్ సైడ్ నుంచి వస్తామన్నమాట, అపోలో నుంచి బ్యాక్ సైడ్ నుంచి వస్తాము. సో మేము అట్లా బ్యాక్ నుంచి వచ్చామన్నమాట. ఇట్లా మెట్లు అయితే సో ఇటు నుంచి వస్తుంటే మనకి ఇక్కడ టెంపుల్ కూడా టచ్ అప్ అవుతుందండి. సో మెట్ల దగ్గరనే మనకు ఒక టెంపుల్ కూడా ఉంది.
సో క్యూలో నిలబడి దేవుని ప్రసాదము తీసుకొని మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నామండి. సో ఎందుకంటే దేవుడి ప్రసాదంని ఎప్పుడు కూడా కాదనకుండా తినకుండా వెళ్ళకూడదు. సో అందుకని మేము ఇంకా నిలబడ్డాము. ఒక 15 to 20 minutes వెయిట్ చేసి మరి మేము తినేసి వెళ్ళాము. సో మెట్ల కింద కూడా ఒక టెంపుల్ ఉండే అండి, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. వీడియో తీద్దామంటే తీయనీయలేదన్నమాట. పంతులు గారు ఉన్నారు కదా, అబ్జెక్షన్ చెప్పారు. సో ఇక్కడ అందరు టెంకాయలు అయితే పగలగొడుతున్నారు. సో మేము ఇక్కడ అన్నదానం జరిగిన తర్వాత తిన్న తర్వాత మేమైతే ఇక్కడ సిద్ధి వినాయకుని టెంపుల్ ఉంటుందండి లోపలికి. సో ఇట్లా ఉంది టెంపుల్ మొత్తము. ఇక్కడ కూడా పంతులు గారు ఉండే అండి, స్వామివారిని చూపించనివ్వలేరు. మహాగణపతి దేవాలయం ఉండే. సో మీకు ఎలా అనిపించింది? టెంపుల్ని చూసారు కదా, మనసుకి ప్రశాంతత చాలా లభిస్తుందండి టెంపుల్కి వెళ్ళినప్పుడు. సో ఒక చిన్నపాటి పిక్నిక్ కూడా వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. సో మొత్తం ఫ్యామిలీ వెంట వెళ్ళండి, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మనసుకి ప్రశాంతత కూడా లభిస్తుందండి తప్పకుండా. సో ఎంజాయ్ చేసి రండి. సో ఇంకెందుకండి ఆలస్యము, నెక్స్ట్ వారం వెళ్తున్నారు కదా స్వామివారి దర్శనంకి, తప్పకుండా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకొని రండి. సో మీకు ఎట్లా అనిపించింది వీడియో? యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే కొట్టేయండి. సో ఒకవేళ మీకు ఏమన్నా ఇంకేదన్నా చెప్పాలి అనుకుంటే, ఏ టెంపుల్ గురించి అయినా వివరించాలి అని అనుకుంటే కామెంట్స్లో అయితే చెప్పండి. తప్పకుండా వెళ్ళి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీర్వాదం అయితే పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారి కోసమైనా ఒక లైక్ అయితే కొట్టేయండి. సో చూసారు కదా, అన్నదానం ఇంకా జరుగుతుంది. పబ్లిక్ ఎంతమంది వచ్చినా వడ్డించడానికి రెడీగా ఉన్నారండి. అంటే అంత బాగా వంట కూడా చేస్తారనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. స్వామివారి ప్రసాదం కదా, ఇంకా టేస్ట్ విషయంలో తగ్గేదే లేదనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. అంటే మనం ఎట్లా చేసినా మన మనసుతో చేసి దేవుడికి ఎక్కిస్తే ఇంకా ఆయననే అంతా చూసుకుంటాడు కదా. సో ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ.